బుచ్చిరెడ్డిపాలెం మండలంలో పార్క్ సెంటర్ వద్ద మెప్మా పొదుపు సంఘాల మహిళలు మెప్మా అర్బన్ మార్కెట్ ఏర్పాటు చేశారు. పొదుపు సంఘాల మహిళలు స్వయంగా తయారు చేసిన పలు రకాల వస్తువులను, ఆహార పదార్థాలను ఎగ్జిబిషన్ గా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి ముఖ్య అతిథిగా హాజరై స్టాల్స్ ను ప్రారంభించారు. అనంతరం మహిళలు స్వయంగా తయారు చేసిన వస్తువులను సందర్శించి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు పొదుపు సంఘాల ద్వారా రుణాలను తీసుకుని వ్యాపారాలు చేసుకుంటూ స్వయం శక్తితో ఎదగాలన్నారు. మహిళలు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మెప్మాలోని పొదుపు సంఘాల మహిళలకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నామని చెప్పారు. తక్కువ ధరలకే నాణ్యమైన వస్తువును, ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం మెప్మా సీఎంఎం అంకయ్య మాట్లాడుతూ అర్బన్ మార్కెట్ ద్వారా ప్రజలకు నాణ్యమైన వస్తువులు, ఆహార పదార్థాలను అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. గతంలో పలు వస్తువులను ఆన్లైన్ లో కూడా అందుబాటులోకి తెచ్చేలా కృషి చేస్తామన్నారు. అలాగే బుచ్చిరెడ్డిపాలెంలో మెప్మా పొదుపు సంఘాల మహిళలు తయారు చేస్తున్న వస్తువులను ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లోకి తీసుకువెళ్లి వాటిని అమ్ముడుపోయేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి ఒక్కరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాళ్లస్వామి, కౌన్సిలర్ ప్రమీలమ్మ, మెప్మా సీఓ నర్మదా, ఆర్పీలు, పొదుపు సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సిఓ నర్మదా గారికి, సిఎంఎం అంకయ్య గారికి, ఆర్పీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆర్పీలందరికీ, మరియు పొదుపు మహిళలకి, మరియు మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మెప్మా ద్వారా అర్బన్ మార్కెట్ ఈరోజు ఇక్కడ మన బెజవాడ గోపాలరెడ్డి పార్క్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పొదుపు మహిళలు లోన్ తీసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఇంటి వద్దనే కొన్ని ప్రోడక్ట్స్ తయారు చేశారు. అది చికెన్ ఊరగాయ, మటన్ ఊరగాయ, గొయ్యల ఊరగాయ, బ్లౌజులు స్టిచ్చింగ్, ఎంబ్రాయిడింగ్ వర్క్, పిట్టలు అల్లడము, దోసపిండి, ఇడ్లీ పిండి మొదలైన ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి. వచ్చి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. తక్కువ ధరలకే నాణ్యత చాలా బాగుంది. నేనే స్వయంగా చూశాను, చాలా బాగా చేశారు. మెప్మా ద్వారా అర్బన్ మార్కెట్లో మెప్మా వాళ్ళు పెట్టినటువంటి మీటింగ్స్ చాలా బాగున్నాయి. వాళ్ళు చేసేటటువంటి ప్రోడక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. బుచ్చిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మెప్మా ద్వారా అర్బన్ మార్కెట్ ఇంకా మరింతగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం గారు మెప్మా అర్బన్ మార్కెట్ని ప్రారంభించడం చాలా శుభపరిణామం. అంటే మెప్మాలో ఉన్నటువంటి గ్రూప్ సభ్యులు ఏ ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నటువంటి దాన్ని ప్రతి నెల కూడా ఒక రోజున వాళ్ళు చేసేటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఎగ్జిబిషన్ లాగా పెట్టాలనేది, అలాగే సరా ఎగ్జిబిషన్ అట్లాంటి స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ ఎగ్జిబిషన్ కూడా మన వాళ్ళు తయారు చేసేటువంటి ప్రోడక్ట్స్ని పంపించడం జరుగుతుంది. ఫస్ట్ బేసిక్ ఏంటంటే వాళ్ళకు మార్కెట్ సౌకర్యం కల్పించాలనే దాంట్లో ఈ అర్బన్ మార్కెట్ కాన్సెప్ట్ని ప్రతి నెల కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఈ మంచి ప్రోడక్ట్స్గా ఉంటే ఆ ప్రోడక్ట్స్ అన్నిటికి కూడా వాటికి జిఎస్టీలు, బ్రాండింగు అవన్నీ తెచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా ఆన్లైన్ మార్కెటింగ్ తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఓఎన్డీసీ అని ఒక కొత్త దాన్ని తీసుకొచ్చారు. అంటే అన్ని అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మీషో కానీ ఇట్లాంటి అన్నిటిల్లో ఉండేటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఓఎన్డీసీ అనేటువంటి ఒక బ్రాండ్ కింద తీసుకొస్తుంది. ఆ బ్రాండ్లో కానీ మనం కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడ పెట్టినా కూడా మన ప్రొడక్ట్స్ అమ్ముడుపోయేదానికి వీలు పడుతుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్నింటిని కూడా ఐడెంటిఫై చేసి ఈ ముందు స్థానికంగా మార్కెట్ అవకాశం కల్పించడం, వాటిల్లో మంచిగా ఉండేటువంటి వస్తువులు ఏవైతే మంచిగా క్వాలిటీ ఉండి బ్రాండ్కి సిద్ధపడ్డాయి, అంటే బ్రాండ్ అంటే వాళ్ళు సొంతంగా ఒక బ్రాండ్ నిర్ణయించుకోవాలా, దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. ఫుడ్ ప్రోడక్ట్ అయితే ఐఎఫ్ఎస్ఎస్సి దానికి సంబంధించిన లైసెన్స్ తీసుకోవాలా. మిగతా ప్రోడక్ట్స్కి సంబంధించిన జిఎస్టీ లైసెన్స్ తీసుకుంటే అలా తీసుకున్న వాటిని మనం ఓపెన్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే దాంట్లో కామర్స్ దాంట్లో ఈ కామర్స్ దాంట్లో ఎన్రోల్ చేపిస్తాం.
దానికి ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మన నెల్లూరులో 100 ప్రొడక్ట్స్ దాకా ఆన్లైన్లో చేయడం జరిగింది. మన మున్సిపాలిటీలో ఇప్పుడిప్పుడే ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఆన్లైన్ మార్కెటింగ్ తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాగా మన ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ అవకాశం మన ఎమ్మెల్యే గారి ద్వారా అట్లాగే పీడీ గారు, ఎండీ గారు ఇక్కడ ఈ అవకాశం కల్పించి వీళ్ళందరికీ కూడా అవకాశం చేశారు. ముందు జరిగేటువంటి కూడా వచ్చి మెప్మా యాక్టివిటీస్ అన్నీ కూడా అందరి దృష్టికి తీసుకొస్తుందని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి మన చైర్పర్సన్ మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కమిషనర్ సార్ మీటింగ్లో ఉండి కొద్దిగా రాలేదు, సార్కి కూడా కృతజ్ఞతలు.